3 దఫాలుగా గోపీనాథ్ గారు ప్రజల్లో ఉన్నారు. అప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏం కనిపిస్తుంది? 3 సార్లు గెలవటం అంటే మాటలు కాదు. ఎంత కష్టపడి ఎంత దాకా వచ్చారనేది అర్థమవుతారు. ఎవరైనా ఆ పుట్టెడు దుఃఖంలో ఉంటారు తన తోడు కోల్పోతే. మీరు ఆ కన్నీళ్లు పెట్టుకున్న కానించి ఇప్పటి వరకు మీ యొక్క కన్నీళ్లను కూడా అపహాస్యం చేసే విధంగా మాట్లాడారు కదా. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్లేరు. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందని వీళ్ళు అమ్మ నువ్వు ప్రతి డాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే రానున్న రోజుల్లో అది ఇంకా ఎక్కువగా మితిమీరితే ఏ విధంగా ఎదుర్కోబోతుంది? ఒక సింపతితో వచ్చాను అనే వాళ్ళందరూ ఆ సింపతితోనే పైకి వచ్చారు. మీరు బీ ఫామ్ తీసుకునే రోజు కూడా మళ్ళీ దాన్ని రిపీట్ చేసిరు. మరి అంత దుఃఖం ఉంటే ఎందుకు ఏడవలేదనేసి ఒక వెటకారం మాటలు మాట్లాడింది. అంటే ఆయనకి ఏమైనా దివ్య దృష్టి ఉందా చూడటానికి అక్కడికి వచ్చి ఏడవలేదు ఆ అమ్మాయి అని అంటే? కేటీఆర్ గారు కావచ్చు, లేదంటే హరీష్ రావు గారు కావచ్చు, బాగా యాక్టివ్ రోల్ బాగా కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు వ్యక్తిగతంగా అంటే ఫ్యామిలీకి ఇచ్చే సపోర్ట్ కానీ, మిమ్మల్ని మోరల్గా వాళ్ళు ఎన్నుకుండి పుష్ చేసే విధానం ఎట్లా ఉంది? గోపీనాథ్ గారు పోయిన దగ్గర నుంచి చాలా అండగా ఉన్నారు మాకు. హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఒక కుటుంబంలో మమ్మల్ని ఒక కుటుంబంలో చూసుకున్నాను. పొలిటికల్గా ఈరోజు ఇంటింటికి వెళ్ళి అంటే ఒక ఓటు అడిగే విధానంలో కానీ జరుగుతున్న విధానాన్ని ఎట్లా మౌల్డ్ అయ్యారని చెప్పుకోవచ్చు ముగ్గురు? అంటే నేను కూడా రఫ్గానే పెంచాను. ఒక్కటేసారి అంటే ఒక కుటుంబ పెద్దను కోల్పోవడము మీన్స్ తోడును కోల్పోవడము, ఇటువైపు పొలిటికల్ ఎంట్రీ అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా అవకాశం, కానీ ఇలాంటిది ఒకటి వస్తుంది ఇంత అకస్మాత్తుగానే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా. చెయ్యలేదు కానీ